ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపైన వివాదం చెలరేగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపును వైసీపీ తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఏపీ అదనపు సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్ని ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏంటని పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. ఈసీ స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు పోరాటానికి సిద్ధమవుతామని ప్రకటించారు. మరోవైపు వైసీపీ అభ్యంతరాలపైన ఈసీ తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉంటే ఏపీలో మరో రూల్ అమలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. ఈసీ నిర్ణయాల వల్ల ఏపీలో ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పైన వివాదం అనేది ఇప్పుడు ఈసీ వర్సెస్ వైసీపీగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలను సడలిస్తూ ఉన్నది ఈసీ అని చెప్పి వైసీపీ నేతలైతే తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్ని ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏంటని చెప్పి వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈసీ గనక ఈ విషయం పైన రియాక్ట్ అవ్వకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ప్రకటించారు. ఇక మరోవైపు వైసీపీ అభ్యంతరాలపైన ఈసీ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. దేశం మొత్తం ఒక రూల్ ఉంటే ఏపీలో మాత్రం ఒక రూలా అని చెప్పి ఈసీ అంటోంది. ప్రస్తుతం ఏపీలో ఈ ఇష్యూ అనేది మరింత దూరం వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. గ్రౌండ్ లెవెల్లో తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, సంధ్య, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలకు సంబంధించి ఈసీ తాజాగా విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ లో ఇప్పుడు వివాదం తలెత్తింది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఓటుకు సంబంధించినటువంటి వెనకాల గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదంటే స్టాంపు రెండు కూడా ఉండాలని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా స్టాంపు లేకపోయినా కూడా అనుమతించాలంటూ కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ సీరియస్ గా రియాక్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఈసీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి మొదట్లో ఏవైతే రూల్స్ ఇచ్చారో వాటిని ఫాలో అవ్వాలి, కొత్త నిబంధనలు ఫాలో అవడం వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 13A, 13Bలో గతంలో ఇచ్చినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటినే అనుమతించాలి తప్ప ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్ దేశంలో ఎక్కడా కూడా లేదు, కేవలం ఏపీలో మాత్రమే అమలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అనేది లేకపోతే, అది కాకుండా స్టాంపు కూడా లేకపోతే, రెండు కూడా లేకపోతే దొంగ ఓట్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించాలి, వాటిని పరిగణనలోకి తీసుకోకూడదంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈసీ ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే న్యాయ పోరాటానికి కూడా సిద్దమవుతున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా నమోదైంది. కాబట్టి దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్లు కూడా దాదాపు 4.5 లక్షల వరకు కూడా పోలింగ్ అయినటువంటి నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఎన్నికల గెలుపు ఓటములను కూడా పోస్టల్ బ్యాలెట్ నిర్ణయించే పరిస్థితి కూడా లేకపోలేదనేది రాజకీయ వర్గాల్లో అందుతున్నటువంటి విశ్లేషకుల సమాచారంగా అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి ఇప్పుడు వివాదం అనేది తలెత్తింది. ముఖ్యంగా ఈజీ తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో నిబంధనలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయి, ఘర్షణలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా అనుమతించాలి అనే రూల్ ఏదైతే తీసుకొచ్చారో ఆ రూల్ ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో చాలా సీరియస్ గానే వైసీపీ ముందుకెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు అనేది ముందుగా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఈ సంతకాలకు సంబంధించి ఎక్కడైనా గంట గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినట్లయితే ఆ విషయంలో ఘర్షణ అనేది చోటు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి
కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ త్వరగా ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసీ దీనికి సంబంధించి ఎలాంటి రియాక్ట్ అవుతుంది, వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుకి ఈసీ రియాక్ట్ అయ్యి ఈ నిబంధనలు సరళిస్తుందా లేదంటే ఏదైతే నిబంధన కొత్తగా తీసుకొచ్చారో దాన్నే కొనసాగిస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఈసీ నిర్ణయం ఏం తీసుకుంటుంది అనేది ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం లేదంటే న్యాయ పోరాటం చేయడం అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ దుర్గా.